రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి తీసుకొచ్చినో ఈ 2 సంవత్సరాలు మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని రాష్ట్ర గవర్నర్ గారి యొక్క ప్రసంగం ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. తెలంగాణలో రెండు 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం అనేకమైనటువంటి సంస్కరణలు సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టిన విషయాన్ని తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారి ప్రసంగం భవిష్యత్ తెలంగాణకు అద్దం పట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రోడ్ మ్యాప్గా మనం చూడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తమ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైనటువంటి భూమికని పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి సందర్భంలో తొలి 10 ఏళ్లలో అనేకమైనటువంటి ఆర్థిక విధ్వంసంతో పాటుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం 2047 నాటికి తెలంగాణ రైజింగ్ అనేటువంటి నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణలో ప్రతి కుటుంబం సంక్షేమంతో పాటుగా ఆత్మ గౌరవంతో జీవించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్ని తీసుకొని ముందుకెళ్తున్న విషయాన్ని తమ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటి శాసనసభ ఏర్పడగానే 48 గంటల్లోనే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసి మరి సఫలీకృతమైనటువంటి ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఆనాడు మహిళలకు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా 48 గంటల్లో ఆర్టీసీలో
మహిళా సోదరులకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించి మరి ఈ రోజు వరకు సుమారుగా 269.68 కోట్ల జీరో టికెట్లు ఇచ్చి దాదాపుగా 9,222 కోట్ల మన మహిళా ఆడబిడ్డల ఆదాయము ఈరోజు పెంచేటువంటి కార్యక్రమాన్ని చేసింది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పేదవాళ్ళు ఇవాళ గ్రామాల్లో వారి ఇళ్లలో వాడేటువంటి విద్యుత్ని అధ్యక్ష 200 యూనిట్ వరకు విద్యుత్ని ఉచితంగా అందించి మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి హరిజనులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు మరి రాష్ట్రంలో మరి ఉచిత 200 యూనిట్ విద్యుత్ని వాడకం ద్వారా సుమారుగా 53 లక్షల కుటుంబాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్తును వాడి 3,900 కోట్ల రూపాయలు ఇప్పటికే పేదలకు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందన్నటువంటి విషయాన్ని తమరి ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆరోగ్యశ్రీ పథకం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి మరి పేదలకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందించినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వం అయితే ఈనాడు 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఈ పథకాన్ని 10 లక్షల రూపాయలకు మరి పేదవాళ్లకు కార్పొరేట్లో వైద్యం అందించినటువంటి మరి గొప్ప అవకాశం కల్పించింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. పేదవాళ్ళు వైద్యం కొరకు అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్తా ఉన్నారు ఈ రోజులలో. ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్ళేటువంటి సందర్భంలో వారికి ఆర్థికమైనటువంటి పరిస్థితులు మరి గ్రామాల్లో ఉన్నటువంటి ఎకరమో అర్ధ ఎకరమో భూములు అమ్మేసి మరి కనీసం వైద్యం కూడా చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి ఈనాడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సీఎంఆర్ఎఫ్ ద్వారా అధ్యక్ష సుమారుగా ఇప్పటికే మరి అనేకమైనటువంటి కుటుంబాలకు మరి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సుమారుగా 2,046 కోట్ల రూపాయలు మరి సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా పేద ప్రజల యొక్క ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఒక ఆరోగ్యశ్రీనో అదేవిధంగా సీఎంఆర్ఎఫ్నే కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మరో వరంగల్ నాటి పెద్ద పెద్ద సిటీలలో అధ్యక్ష 3 టీమ్స్ ఆసుపత్రులను నిర్మించి అటు సనత్ నగర్ కావచ్చు, అల్వాల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు 3 పెద్ద ఆసుపత్రులను నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఈనాడు పేదలకు వైద్యం అందించాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిని మరి పేదలకు అందించేటువంటి వైద్యం అందించేటువంటి గొప్ప ఆసుపత్రి. మరి అనేక మంది పేదలు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఉస్మానియా ఆసుపత్రి తప్ప ఇంకో ఆసుపత్రిలో వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు అధ్యక్ష. అందుకనే ఇన్ని సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆలోచన చేయనటువంటి విధానాన్ని ఈనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మరి అధ్యక్ష ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమాలను అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో పేదవాళ్ళు రేషన్ కార్డుల కొరకు అధ్యక్ష రేషన్ కార్డుల కొరకు మేము రోజు చూసాం అధ్యక్ష.
కార్యాలయాల చుట్టూ తిరిగిన ఒక్క రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదవాళ్ళకి అర్హత కలిగినటువంటి ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. రేషన్ కార్డు ఇవ్వడమే కాదు అధ్యక్ష, ఇవాళ కొత్త రేషన్ కార్డులతో పాటుగా